SR9 న్యూస్ కి స్వాగతం. గ్రామాల్లో 98% గృహాలకు సంక్షేమ పథకాలు సంపూర్ణ మద్దతుంది. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ చంద్రలపాడు గ్రామంలో బూత్ నెంబర్ 17, 18, 19 బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ జగనన్న ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్తపై ఉంది. రానున్న ఎన్నికల్లో పెత్తందారులకు పేదలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుంది. జగనన్నను మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరణ్ కుమార్ ప్రతి బూత్ స్థాయిలో బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు బాధ్యతగా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను ప్రతి గడపకు వెళ్లి ఆయా కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారికి మనం అందించిన సంక్షేమాన్ని, గ్రామంలో మన పాలనలో వచ్చిన మార్పులను, అభివృద్ధిపై వారితో చర్చించాలి. 19వ బూత్ కొటారి నాగేశ్వరరావు. మీ ఓటర్ లిస్ట్ తీసుకొని పోయినసారి ఎవరైతే బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో 10 మంది, ఆ 10 మందిని పిలుచుకొని కొటారి నాగేశ్వరరావు ఇంట్లో కూర్చుంటారా, 19వ వార్డు అయితే 18వ వార్డు అయితే వెంకటేశ్వర గారు ఇంట్లో కూర్చుంటారా, ఎక్కడో చోట మీ 10 మంది బూత్ కమిటీ సభ్యులు కూర్చోవాలి. ఈ 10 మంది బూత్ కమిటీ సభ్యులు కూర్చొని ఈ కొత్త ఓటర్ లిస్ట్ తీసుకొని, ప్రతి ఓటర్ లిస్టు 10 పేజీలు ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదు. ఒక్కొక్క పేజీ అటు ఇటు కలిపి మ్యాక్సిమం 70 ఓట్ల నుంచి 100 ఓట్లు ఉండొచ్చు. ఈ 10 పేజీలని ఓ 2-3 జిరాక్స్లు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజీ చించి, 1వ పేజీ నువ్వు చూడు, 2వ పేజీ నువ్వు చూడు, 3వ పేజీ నువ్వు చూడు అంటే ఆ బూత్ కమిటీ ఈ ఓటు మంద కాదు, ఈ ఓటు ఆడది, ఈ ఓటు ఈడిది, ఈ ఓటు ఆడది చెప్పేస్తాడు. ఆ పెన్నతోటి ఒక కుర్రం పెట్టుకుంటాం. ఈ బూత్లో ఇదంతా పోయినసారి మీరు చేసిందే. ఈ బూత్లో మన పార్టీకి చెందిన ఓట్లు ఇవి, టీడీపీ ఓట్లు ఇవి, తటస్థ ఓట్లు ఇవి. ఇలా చూసుకుంటే ఈ బూత్ మనకు ప్లస్, ఇలా చూసుకుంటే ఈ బూత్ మనకు మైనస్. మైనస్ అయినప్పుడు దాన్ని ప్లస్ చేయాలి.